హాయ్ గాయ్స్, ఫైనలీ నేను ఇంటికి వచ్చేసాను. ఈసారి కూడా ఇండియాకి రావాలని అస్సలు ప్లాన్ లేదు, కానీ అనుకోకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి టికెట్ బుక్ చేసేసాము. ఆ తర్వాత అనిల్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఎందుకు వెళ్ళిపోతున్నావు కదా ఇండియాకి? ఫస్ట్ అంతా ఖుషి ఖుషిగా జాలీ జాలీగా లాహిరిలా లాహిరిలా అంటుంది. వారం తర్వాత పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా ఈ బతుకు. హాయ్, Hi. How are you feeling? ఐమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అండ్ ఎమోషనల్ అట్ ది సేమ్ టైం. Why excited? Why emotional? ఎక్సైటెడ్ టు సీ మామ్, ఎమోషనల్ టు లీవ్ యూ అలోన్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా గైస్. కొంచెం షాపింగ్ ఉంటే అది ఫినిష్ చేసుకొని మా ఫేవరెట్ థాయ్ రెస్టారెంట్ కి వచ్చాము, పాతింటి దగ్గర. ఎందుకంటే ప్రతిసారి నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రైడ్ రైస్ మిస్ అవుతాను. అందుకే నేను ఇండియాకి వెళ్లే ముందు ఫ్రైడ్ రైస్ తినేసి ఆ తర్వాత ఇండియాకి స్టార్ట్ అవుతాను అనమాట. మామూలుగా కూడా ఇంతే. ఓకే, ట్రై టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను కూడా ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాను. బ్యాక్ టు మై సింగిల్ లైఫ్. ఓకే, బాయ్. బాయ్. అనిల్ అలా వెళ్ళిపోయాక నేను కూడా ఇలా రెడీ అయిపోయినా. ఈసారి పెద్దగా హడావిడేం లేకుండా కొంచెం టైం దొరికింది కాబట్టి ప్రశాంతంగా స్టార్ట్ అవుతున్నాను అనమాట. బస్సులో వెళ్దాం అనుకున్నా, అనిల్కి ఎలాగో ఆఫీస్ ఉంది కదా, ఊరికి అక్కడికి వచ్చి జస్ట్ బాయ్ చెప్పడానికి ఊరికి హాఫ్ డే లీవ్ ఎందుకు అని నేనే వద్దని చెప్పిన. బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ హేమంత్ అన్న వాళ్ళు పిక్ చేసుకుంటామని చెప్పారు, యశు కూడా వస్తుంది కాబట్టి. సో ఇంకా వాళ్ళు వచ్చే టైం అయిపోయింది, ఇంకో 2 minutes వాళ్ళు వచ్చేస్తారు, నేను కిందికి వెళ్ళాలి. ఓకే, సీ యూ, బాయ్. హాయ్ హేమంత్ అన్న. హాయ్. బస్ టైమింగ్స్ కంటే ముందే స్టార్ట్ అయినాం. మేము వెళ్ళాక చెక్ ఇన్ స్టార్ట్ చేశారు. బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బోర్డింగ్ గేట్ దాకా వచ్చేసి ఇక్కడ వచ్చిపోయే ఫ్లైట్స్ చూస్తూ కూర్చున్నాం. మేము ఎక్కే ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఈసారి క్యాథే పసిఫిక్ బుక్ చేసుకున్నా, అంటే తైవాన్ టు బెంగళూరు వయా హాంకాంగ్ అన్నమాట. ఈ ఫ్లైట్ కి మేము సీట్ సెలెక్ట్ చేసుకోలేదు, ఫుడ్ మాత్రం హిందూ మీల్ ప్రీ ఆర్డర్ చేసాం. సెలెక్ట్ చేసుకోకపోయినా మంచి సీట్ ఇచ్చారు. సెలెక్ట్ చేసుకున్న హిందూ మీల్ మాత్రం అస్సలు బాలేదు. చికెన్ ఉడకలేదు, ఉత్త బ్రాకలీని ఉడికించి సీజనింగ్ ఏం లేకుండా ఇచ్చేసారు. వాటర్ బాటిల్ కూడా చాలా చిన్నది ఇచ్చారు. 2 hours జర్నీకి ఇదే ఎక్కువ అనుకున్నారేమో గానీ టోటలీ డిసప్పాయింటెడ్. తైవాన్ నుంచి హాంకాంగ్ ఫ్లైట్ జర్నీ చాలా షార్ట్ టైం అన్నమాట, అందుకే పెద్దగా జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. హాంకాంగ్ కి రీచ్ అయిపోయినాం. ఇక్కడేమో 5 hours లే ఓవర్ అనమాట. ఈ గ్యాప్ లో ఫుల్ గా ఆకలేసేసింది. ఎయిర్పోర్ట్ లోనే మెక్డీ చూసుకొని అక్కడ తినేసి సన్సెట్ వ్యూ చూస్తూ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం. అలా అలా రిలాక్స్ అయిపోయినాం. మనం ఇప్పుడు ఎందుకు మనం ఇండియాకి వెళ్తున్నాం? పోవాలని అనుకోలేదు, సడన్గా 1 month ఇంకా ఉంది కదా, టైం స్పెండ్ చేద్దాము ఇంట్లో వాళ్ళతో అనేసి. ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ కి బోర్డింగ్ గేట్ నంబర్స్ మనమే మానిటర్స్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ 5 hours లే ఓవర్ లో ఈజీగా ఒక 10 times అయినా చూసుంటాం. ఫైనల్ గా ఫోన్ లోనే యాప్ కి నోటిఫికేషన్ వచ్చింది, గేట్ నంబర్ 66 అని. బోర్డింగ్ టైం కి ఇంకో 1 hour ఉందన్నప్పుడు ఆ బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చాము. ఈ ఫ్లైట్ లో సీట్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫుడ్ అయితే ప్రీ ఆర్డర్ చేయలేదు. ఇన్ ఫ్లైట్ మెనూ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి అది ట్రై చేద్దాం అనుకున్నా. ఈ జర్నీ ఆల్మోస్ట్ 5 hours ఉంటుంది, అదే కొంచెం హెక్టిక్ గా ఉంటుంది. కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, సరిగ్గా పడుకోలేము. ఈసారి అయితే చిన్నపిల్లలు ఎక్కువ, ఒకరు పోతే ఒకరు గోల గోలగా ఉండింది. ఇంకా ఫుడ్ అయితే ప్రీ ఆర్డర్ చేయలేదు కాబట్టి మాకు ఫుడ్ లేట్ గా సర్వ్ చేశారు. ఆ గ్యాప్ లో ఈ రైస్ క్రాకర్స్ ఇచ్చారు, 2 times డ్రింక్స్ సర్వ్ చేశారు, అట్ లాస్ట్ డిన్నర్ ఇచ్చారు. ఏదేమైనా వర్త్ వెయిటింగ్ అన్నట్టుంది ఫుడ్ అయితే. అందులో చెన్నా చాట్ విత్ చట్నీ, యోగర్ట్, కట్ చేసిన ఫ్రూట్స్, హైగందాస్ మ్యాంగో సోర్బెట్, మిక్స్డ్ వెజ్ పికిల్, బన్ అండ్ బటర్. ఇంకా మెయిన్ కోర్స్ అయితే జీరా చికెన్ విత్ లెంటిల్ సాస్ సర్వ్ విత్ సుల్తానా పులావ్. వినడానికే కాదు తినడానికి కూడా సూపర్ గా ఉండింది. లాస్ట్ లో ఇది వక్క పొడి, సోంఫ్, ఇంకా ఏదో పలుకులున్నాయి ఇందులో. మొత్తానికి ఫుల్ ఫీస్ లాగా ఉండిందని చెప్పొచ్చు. అలా ఫుడ్ బాగుందన్న ఫీలింగ్ లో ఈ విండోలో నుంచి చందమామని చూసుకుంటూ మధ్యలో 1-2 మూవీస్ చూసేసి అర్ధరాత్రిలో బెంగళూరులో ల్యాండ్ అయినా. 2.5 hours ట్రావెల్ చేసి మదనపల్లికి అరౌండ్ 3:30 AM కలా రీచ్ అయి ఉంటా. ఇలా ఎప్పుడైనా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినప్పుడు గానీ, హాస్టల్ నుండి వచ్చినప్పుడు కానీ, వర్క్ ఆర్ వెకేషన్ నుండి వచ్చినా సరే, ఇంటికి వచ్చే లోపు అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేసేసి రూమ్ అంతా నీట్ గా సర్దేసి పెట్టేసి ఉంటుంది. చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను, ఇర్రీప్లేసబుల్ అసలు. అలా ప్రశాంతంగా ఒక 4 hours పడుకొని ఉంటా అంతే. బ్రేక్ఫాస్ట్ కి ఈ కారం దోశ తిన్నా, అదిరిపోయింది.
చాలా మంది అడుగుతున్నారు, ఏంటి సడన్గా ఇండియాకి ప్లాన్డ్ ట్రిప్పా, వెకేషనా, మొన్ననే కదా వెళ్ళొచ్చారు, మళ్ళీ ఏంటి గుడ్ న్యూసా, ఏమన్నా ఉంటే చెప్పండి గుడ్ న్యూస్ లాంటిది అని చెప్పి. మీరు అనుకునే గుడ్ న్యూస్ అయితే కాదు, నేను ఇండియాకి రావడమే నాకు ఒక గుడ్ న్యూస్. మాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, జూలై నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ హాలిడేస్ అనమాట. అంటే జూలై ఆగస్ట్ మొత్తం హాలిడేసే. యాక్చువల్గా అయితే నేను ఈ జూలై ఆగస్ట్ హాలిడేస్లో ఇండియాకి రావాల్సింది. అనుకోకుండా అనిల్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయేసరికి అప్పుడు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఏమొస్తాంలే షార్ట్ గ్యాప్లో, మొన్ననే కదా వచ్చాము, ఇంత షార్ట్ గ్యాప్లో మళ్ళీ ఫ్లైట్ జర్నీ అంటే ఎవరికి కుదురుతుంది అనుకున్నాము. 1 month దిక్కు తెలియకుండా గడిపేసాం అనమాట. స్టార్టింగ్ నుంచి రకరకాలుగా టైంపాస్ చేయడానికి ట్రై చేశాను, ఇంట్లో చాలా పనులు చేయడానికి ట్రై చేశాను, పార్ట్ టైంకి వెళ్ళాను కొన్ని రోజులు. ఇంకా అలా అలా ఆలోచిస్తూ ఉంటే సడన్గా అమ్మ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయిపోయి, ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల సర్జరీ జరగక అమ్మ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. అందుకే ఇంకా ఉన్న పనులకి ఆ పనులు కూడా తోడై అమ్మకి చాలా ఎక్కువ పనులు అయిపోయి అలసిపోతూ ఉంది అని తెలియగానే ఇంకా నేను వస్తే బాగుంటుంది, ఎలాగో నాకు హాలిడేస్ కదా అనిపించింది. సో అమ్మకి తోడుగా ఇంట్లో పనులు చూసుకుంటే అమ్మ మిగతా పనులు చూసుకుంటారు అని నేను ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నాను. అనిల్ పొమ్మన్నాడు ఫస్ట్, నువ్వు పోయి అత్తకు తోడుండు, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను అని. అలా డిసైడ్ అయ్యి ఇండియాకి రావాలనుకొని ఆ విషయం తెలిసిన నెక్స్ట్ వీక్ లోపు ఎప్పుడు తక్కువ ఉంటే అప్పుడు బుక్ చేసుకొని వచ్చేసాను. అంతేగాని మీరు అనుకున్నట్టు రకరకాల రీజన్స్ ఏమీ లేవు, అనుకోకుండా వచ్చాము. ప్రతిసారి ఇట్లే అనుకోకుండా వస్తున్నాము. ఇంకా ఇండియా మూవ్ అయ్యేదాకా ఇలానే ఉంటుందేమో పరిస్థితి, మాకు తెలీదు. సో యా, అంతే. అది మీకు అప్డేట్ ఇద్దాము అని చెప్పి షార్ట్ వీడియోలో 1 minute వీడియోలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి లాంగ్ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేస్తున్నాను. ఇంకా మీద ఇండియా రిలేటెడ్ కాంటెంట్ వస్తుంది. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ కలుద్దాం, బాయ్.